ఆది గారు అఫ్ కోర్స్ జాతర అనగానే ఎన్నో యాక్టివిటీస్ ఉంటాయి అక్కడ. మరి ఇలాంటి ఒక యాక్టివిటీ మేము ఇక్కడ కూడా అరేంజ్ చేసాము. సో రండి. నీ ఇష్టం రా, నువ్వు చెప్పిన బెలూన్ నేను కొడతా, కొట్టకపోతే నీ ఇష్టం. సరే, మూడో బ్లూ బలూన్. మూడో బ్లూ కాదురా, ఒక కలర్ చెప్పు, ఆ కలర్ లో ఏదైనా కొట్ట. సరే బ్లూ. రెడీయా? ఏంటి అది వెనకపోయిందా? ఆది గారు అంటే అన్ని రూమర్సేనా? ఇప్పుడు చూడు. హలో, బ్లూ అన్నాము, పింక్ కాదు. హలో, ఏది పింక్? సరే, ఏదో ఒకటి ఇలా అవుతుంది కదా. అరే, ఎవరైతే పర్ఫెక్ట్ గా చెప్పిన కలర్ బెలూన్ కొడతారో మీకు నచ్చిన అమ్మాయితో డాన్స్ చేయొచ్చు. ఎవరైతే అమ్మాయి చెప్పిన కలర్ బెలూన్ కొట్టిద్దో మీకు నచ్చని అబ్బాయిని లాగిపెట్టి కొట్టొచ్చు. ఓకే, ఫస్ట్ అబ్బాయిల సైడ్ నుంచి భాస్కర్ అన్నారా. సో భాస్కర్ గారికి ఆ బ్లూ కి మధ్యలో ఉన్న అంటే సెంటర్ లో ఉన్న పింక్ బలూన్ ఎవరితో డాన్స్ చేయాలని ఉంది చెప్పు. ఆ డి అమ్మాయితో డాన్స్ చేయాలని ఉంది. ఒకవేళ ఇతను కొట్టకపోతే అమ్మాయి డి. ఆర్మీలో ట్రైనింగ్ అంట మనోడు. భాస్కర్ గారు సీరియస్ మేడం, మీరు ఏ బెలూన్ చెప్పినా ఆ బెలూన్ కొడతా. కాదు భాస్కర్ గారు, ఇంతకు డ్యూయట్ సాంగ్ ఎందుకు? మీరు పక్కన నిలబడి ఇలా 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 అనడానికి. ఠీకమ్మా, థ్యాంక్ యూ. చలో. మనిషికి ఆరాటం కానీ పోరాటమే లేదు. నెక్స్ట్ రమేష్ అన్న. ఓ రమేష్ గారు. రమేష్ అన్న, ఫస్ట్ ఎవరితో డాన్స్ చేయాలనుకుంటున్నావు? నాకెందుకు ఆయన తన్మయి పక్కే చూస్తున్నా. అన్న, నీ టేస్ట్ నాకు తెలీదా? నాకు ఛాన్స్ ఓకేనా? ఇటు నుంచి మూడో అమ్మాయి, నువ్వు రావా? రమేష్ గారు ఎల్లో కలర్ అతను కొట్టాడు అనుకో, అతను నీతో డాన్స్ చేస్తాడు. ఎల్లో కలర్ కొట్టకపోతే నీ ఇష్టం, నువ్వేమేం చేయొచ్చు. ఎల్లో ఏదైనా కొట్టచ్చు కదా. ఎల్లో కలర్ రమేష్ గారు కాదు, ఏది చెప్తా అదే కొడతా. ఎలాగో కొట్టరు, ఇన్ని మాటలు అవసరం. ఆర్మీ అన్నాడు కదా, నేను ఆర్మీ కాదు. నాకు ఏ కలర్ చెప్పండి అది కొడతా. ఏ బెలూన్? ఎల్లో కలర్. ఒక నిమిషం, మొదటి దానికి ముగ్గురు లేడన్నట్టు ఆవిడ ఎల్లో కలర్ ఇస్తే కొట్టుకుంటా. ఎల్లో కలర్ లో ఏ కలర్ పట్ట? అరే మంచి బుల్లెట్ పెట్టరా. ఇది కొట్టడం చేత కాదు, బుల్లెట్ మంచిది పెట్టాలట. అన్న, ఎల్లో కొడితే డాన్స్. ఎల్లో కలర్ రమేష్ గారు పోయింది, అది కూడా పోయింది. నువ్వు కొట్టలేకపోయినా ఏదో ఒకటి తగిలింది కాబట్టి నీకు ఒక్కడికే ఈ ఛాన్స్. నువ్వు డాన్స్ చేయాలి ఆ అమ్మాయితో. ఫైమా రామ్మా. ఫైమా, కలర్ ఏంటి? ఆ పింక్ కలర్ బలూన్. ఫైమా తెలుసు కదనే, మాల్కి వెళ్ళినప్పుడు కొడతాం కదా, కొట్టు. అలా కాదే, పిచ్చిదన్న, ఆగు. గన్ను ఇలా ఇలా భుజాన్ని కానియాలి గన్ను. కొట్టు. ఏం చేసినా? ఎల్ఈడి తగిలింది. నీ మమ్మల్ని కొట్టండి, కొడుతావు అక్కడ. దీన్ని కొట్టలేవానే? అజర్ రా. మల్లేశ్వరి రామా. కలర్ అమ్మా? పింక్ అంట. తగలేదు. మల్లేశ్వరి నువ్వే కొట్టమ్మా. మల్లేశ్వరి వెళ్ళు. పింక్ కలర్ కొడితే నరేష్ గారితో డాన్స్ చేయాలి. పింక్ కొట్టకపోతే సందీప్ తో డాన్స్ చేయాలి. సందీప్ కొట్టవరా ఛాన్స్. సందీప్ కొట్టరా కొట్టు తీను మారో. సాంగ్ అన్నా చెల్లి జన్మ జన్మల సంబంధం జాబిలమ్మకిది జన్మదినం. సందీప్ ఏంటి సూసైడ్ చేసుకుంటారా ఏంటి? నువ్వు ఆ సాంగ్ కి ఇబ్బంది పడ్డావు కాబట్టి నువ్వు చెప్పిన కలర్ కొడితే నీకు ఇష్టమైన రొమాంటిక్ సాంగ్ వేస్తాం. కొట్టకపోతే ఆ సాంగ్ కి డాన్స్ చేయాలి. సందీప్ గ్రీన్ కలర్. జిత్తు, సందీప్ గురి చూసి కొడతాడా? గురి చూసేమో కానీ అంకుల్ కు దొరికితే గుండె పగలేలా కొడతాడు.
సందీప్ సాంగే ఆ సాంగే. అన్నా చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం జాబిలమ్మకిది అరే నరేష్, ఫైనల్ గా నీకు ఛాన్స్ ఇస్తానా? నువ్వు ఫస్ట్ చెప్పు, నీకేంటి, నీ కోరికేంటి? నాకు ఆ, రష్మి గారు బెలూన్ కొడితే చిన్న ఒక హగ్గి లాంటిది ఏదన్నా. కొట్టకపోతే కొట్టకపోతే కిస్ కిస్ అన్నారు. రష్మి పాపం చిన్నపిల్లాడు కాబట్టి కొడితే హగ్గు, కొట్టకపోతే కిస్. ఓకేనా? సరే చూద్దాం. సరే కొట్టకపోతే కిస్సే కదా. ఎల్లో కలర్ బాల్స్. నరేష్, నువ్వు నిజంగా కొడతావని నాకు నమ్మకం ఉంది. గ్రీన్ తగిలిందిరా. చలో వన్ మోర్. వన్ మోర్, నీకు ఇంకో ఛాన్స్. వన్ మోర్ ఇవాళ హగ్గు వచ్చేదాకా ఆడుతూనే ఉండాలి. వీడికి ఒక్కడికి అందులో ఏది పగలగొట్టినా ఉంటుందిరా నీకు, అవునా? ఏదైనా. ఆ. హలో, హగ్ అడిగావు, ఇచ్చాను. ఆశకి హద్దు ఉండాలి. మాకు పర్లేదు కానీ ఏ ఆశ కాదు, వాడికి రెండోది కూడా లేదు కానీ నువ్వు పెట్టరా. ఇంతేనా ఇలా రా, ఇంకెవరో లేనప్పుడు ఏం చేస్తాం? రష్మి, ఆ. లాస్ట్ అండ్ ఫైనల్, ఈ గేమ్ నువ్వు ఆడాలి. ఆ, నువ్వు కనుక మేము చెప్పిన కలర్ బెలూన్ కొడితే ఫ్యూచర్ లో నీ లవ్ సక్సెస్ అవుద్ది, లేకపోతే ఎలా ఉందో అలానే ఉంటుందా? అయితే నేను ఖచ్చితంగా కొట్టాలి. రష్మి స్పెషల్ పర్సన్ ఇన్ మై లైఫ్ కాబట్టి ఏ కలర్ అయినా బట్ ఏదో ఒక బెలూన్ కొట్టండి. వన్ సెకండ్. దేనికి? లవ్ సక్సెస్ అనగానే ఓకే అన్నట్టు తలూపే, ఇంతకు ఎవడాడు? దానికి పగలడానికి సంబంధం ఏంటి? ఏ ఎవడాడు? నేనే ఇప్పుడేంటి? నీకు పగలకపోతే నన్ను అడగరా. ఓకే, రెడీ. కొన్ని లవ్ లైఫ్ అంతే, ఏం చేస్తాం? బెలూను ఆ, పగలలేదు కాబట్టి ఆ, నీ లవ్ ఆ. ఫెయిల్ అని మేము అనుకుంటున్నాం. అది పగిలినా పలగకపోయినా నీకు నేనున్నా, చూసుకో. అది పగులుతుందేమో అని నీలో ఒక బ్లషింగ్ చూసా నేను. ఉమ్. అసలు ఎవడాడు? అది పగలకపోతే ఏంటి, నా లవ్ ఫెయిల్ అవుతుందా ఏంటి? అట్లాంటివి ఏం జరగవు, అవ్వాల్సిన అవుతుంది అంతే. ఎవడాడు? మావాడా కొత్తాడా? నేనే భయ్యా ఎప్పుడు వచ్చి ఉండదు కాదన్నయ్య. బుల్లెట్ దిగిందా లేదా? ఏ సమరమే. పాతోడా కొత్తోడా? కొత్తోడే. కొత్తోడైతే వాడెవడు? నేనే. పక్కోడు. నేను మాత్రం ప్రేమించకూడదా? సీరియస్ గా చెప్పు. ఆ, మావాడు కాదు అని కూడా ఒక మాట చెప్పు, అంతటితో వదిలేస్తా. మావాడు అయితే ఆ వాడేలే అను, అంతే సరిపోద్ది. ఒక్కటి మాత్రం కన్ఫర్మ్ చెప్పేస్తా, ఎస్. మీ ఓడైతే కాదు. సీరియస్లీ? పక్కోడు చెప్తాను గంట నుంచి. పాతోడు కాదా? కాదు. ఆడపిల్లలంటే ఆట బొమ్మలా ఉందిరా నీకు. ఆ, పోయి బొమ్మలు ఆడుకోపోరను. పాతోడు కాదన్నా, ఆ. బెలూన్ పగిలితే బాగుండు, నా లవ్ సక్సెస్ అవ్వాలన్నా. ఆ. ఎవడాడు? అంటే ఎవరో ఒకరు కొత్తోడు వస్తాడు కదా, అది సక్సెస్ అవ్వాలని. పద్మావతి హ్యాపీయా? కొత్తోడు ఉన్నాడు. ఉన్నాడా? ఈ సెట్ లోనే ఉన్నాడు. ఈ సెట్ లో అయితే వద్దు. హలో, ఈ సెట్ లో మీకు వద్దంటే కనెక్షన్ ఏం లేదులే ఇక్కడ. నేను వద్దా ఎస్ అనుకోవాలి కానీ మీరు వద్దు అనుకుంటే ఎలా? మరి సెట్ లో ఉన్నాడు ఎవడో చెప్పు. హెడ్ ఒక్కడో డిస్కషన్ అంటే నాకు అర్థం కావచ్చు. ఒక్కడు ఉన్నావు. ఒక్కడనే చాలు, చెప్పు. పద్మావతి హ్యాపీయా? నాతో హ్యాపీయే, నీతో మరి నాకు తెలియదు. సో అలా
ఇలా జరిగిందనమాట బుల్లెట్ గేమ్. సో ఐ హోప్ అందరూ ఒక లెవెల్ లో ఎంజాయ్ చేశారు. సో ఇంద్రజ గారు స్టేజ్ మీద తీసుకుని వచ్చిన ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? చాలా చాలా బాగా అనిపించింది. చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చాయి. చాలా ఎంజాయ్ చేశాను. థరోలీ ఎంజాయ్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు వన్ అండ్ ఆల్ ఫర్ పార్టిసిపేటింగ్.